లాస్ట్ క్లాస్ వర్క్ ఎవరు చేశారు? రైస్ చేయండి హ్యాండ్స్. ఓన్లీ 7 ఓన్లీ 7ఏనా? మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదా క్లాసెస్? ఎస్. ఇంకా ఎనీ అదర్? ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చానా? లాస్ట్ క్లాస్ లో 3 ఇచ్చానా? How many problems I have given in the last class? Yeah, 3 kada. Okay. Anjali, number 15. Yes, ma'am. Share Chenana. Share the first problem. Share చేస్తున్నావా? షేర్ చేస్తున్నావా అంజలి? Yes, ma'am. ఎస్. కొంచెం జూమ్ అవకాశం ఉంటే చూడు. ఓకే, సరిపోతుంది. యా. So what is the problem you have taken? What are all the productions? S tends to 0s అదేనా? S tends to 0s 1s epsilon దానికైనా చేసావు అంజలి? Yes, ma'am. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయనన్నా ఏం చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏం చేయాలి? Elimination of null production చేసాం మ్యామ్ ఫస్ట్. ఎస్, నల్ ప్రొడక్షన్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, దానికి ఏం చేసావు నువ్వు? ఒకసారి నువ్వు చేసిన ప్రొసీజర్ చెప్పు చాలు. ఫస్ట్ స్టెప్ లో నల్ వేరియబుల్స్ ని ఐడెంటిఫై చేసాం మ్యామ్. నల్లబుల్ వేరియబుల్స్ అనాలి. సో ఫస్ట్ స్టెప్ లో నల్లబుల్ వేరియబుల్స్ ని ఐడెంటిఫై చేసాం. నల్లబుల్ వేరియబుల్స్ అంటే ఏంటి అసలు? వాట్ ఆర్ ద వాల్యూ ఉన్నాయి అంటే which leads to the product, which leads to, that means which produces the epsilon. సో ఎప్సిలాన్ ని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ప్రొడ్యూస్ చేసేవన్నీ నల్లబుల్ వేరియబుల్స్. సో మనకుందే ఒక వేరియబుల్, సో అది కూడా ఎప్సిలాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ఎ నల్లబుల్ వేరియబుల్ అని ఐడెంటిఫై చేసాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టేకెన్?
తర్వాత నల్లబుల్ వేరియబుల్స్ ఏదైతే వచ్చినాయో ఆ ప్లేస్ లో ఎప్సిలాన్ ప్లేస్ చేసాం మ్యామ్ ప్రొడక్ట్స్ కోసం. సో నల్లబుల్ వేరియబుల్స్ ని ఎప్సిలాన్ తో రీప్లేస్ చేసి నల్లబుల్ వేరియబుల్ ప్లేస్ తో న్యూ ప్రొడక్షన్స్ ని ఇన్వాల్వ్ చేశారు. ఓకే, సో s టెన్స్ టు 0s, ఇక్కడ s బదులు ఎప్సిలాన్ తీసుకుంటే న్యూ ప్రొడక్షన్ ఏమొచ్చింది, s టెన్స్ టు 0 వచ్చింది. అలాగే s టెన్స్ టు 1s లో s బదులు ఎప్సిలాన్ తీసుకుంటే s టెన్స్ టు 1 అనేది న్యూ ప్రొడక్షన్ వచ్చింది. సో హియర్ దెర్ ఆర్ 2 న్యూ ప్రొడక్షన్స్, s టెన్స్ టు 0 అండ్ s టెన్స్ టు 1. సో ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? ఎప్సిలాన్ ఉన్న ప్రొడక్ట్ రిమూవ్ చేసి మిగతా ప్రొడక్ట్స్ తీసుకుని యాడ్ చేసేసాం. ఎందుకు రిమూవ్ చేసాము అంటే ఎప్సిలాన్ బదులు రీప్లేస్ చేస్తే మనకి ఏ ప్రొడక్షన్స్ వచ్చినాయో అవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా ఎప్సిలాన్ ని రిమూవ్ చేసేసేయచ్చు. సో అందుకని ఇక్కడ ఏం చేసాం, ఎప్సిలాన్ ని రిమూవ్ చేసేసాం, న్యూ ప్రొడక్షన్స్ ని యాడ్ చేసాం. సో s టెన్స్ టు 0s 1s అనేది ఆల్రెడీ ఉన్న ప్రొడక్షన్స్, దాంతో పాటు మనకు వచ్చిన న్యూ ప్రొడక్షన్స్ s టెన్స్ టు 0 s టెన్స్ టు 1 ని యాడ్ చేసాం. వెరీ గుడ్. స్టాప్ షేరింగ్ ద స్క్రీన్. నెక్స్ట్ అక్షయ్. Akshay is there? Ma'am, yes ma'am. Share Shinan. Ma'am. Share the next problem. Okay, so first, what is the first step you have taken? షేర్ అవుతుంది, కుదిరితే పాయింటర్ తీసుకో. ఓకే, పర్లేదు, కర్సర్ యూస్ చేసి చెప్పు. Ma'am, my screen is audible. My screen is sharing, ma'am. ఇందాక షేర్ అయింది, ఇప్పుడు జస్ట్ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ప్రాబ్లం లేదు, పాయింటర్ లేకపోయినా కర్సర్ యూస్ చేసి చెప్పు. ల్యాప్టాపే కాబట్టి కర్సర్తో చెప్పొచ్చు. యువర్ స్క్రీన్ స్ట్రక్ అయిందేమో మేబీ, నేను అనుకోవడం. నెంబర్ 15 అంజలి అయిపోయింది కదా. ఓకే, ఇందాక ఇంకెవరు రైస్ చేశారు? అక్షయ్, నువ్వు నెక్స్ట్ ప్రాబ్లం షేర్ చెయ్యి, ఈ లోపల నువ్వు సెటరేట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని. అండ్ నౌ 28 ప్రియాంక. మేడం, ప్రియాంక షేర్ చేయి. అక్షయ్, నువ్వు నెక్స్ట్ ప్రాబ్లం షేర్ చేయమ్మా. ఓకే మ్యామ్. Okay, ma'am. ఈ లోపల నువ్వు సెట్ చేసేసుకో. ప్రియాంక షేర్ చేయను. మ్యామ్ షేర్ అవుతుందా మ్యామ్? యా మ్యామ్, షేర్ అవుతుంది. ట్రై టు గెట్ ద పాయింటర్ ఆర్ కర్సర్. కుదిరితే తీసుకురా, లేదంటే పర్లేదు. మ్యామ్ రావట్లేదు మ్యామ్. పర్లేదు, వదిలేసి. సో గో త్రూ ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో స్టెప్ 1 ఏం చేశారు? నల్లబుల్ వేరియబుల్స్ ని ఐడెంటిఫై చేసుకున్నాను మ్యామ్. సో నల్లబుల్ వేరియబుల్స్ అంటే
ఎప్సిలాన్ ఉన్న వేరియబుల్స్ మ్యామ్. ఎప్సిలాన్ ని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ప్రొడ్యూస్ చేసే వేరియబుల్స్. ఎస్. సో ఇక్కడ మీరు ఎక్స్టెన్స్ టు ఎప్సిలాన్, వైటెన్స్ టు ఎప్సిలాన్ డైరెక్ట్ గా ఉంది కాబట్టి ఆ రెండు ఫస్ట్ మెన్షన్ చేసేసుకున్నారు అంతేనా? నెక్స్ట్ ఆ రెండింటిని యూజ్ చేసుకొని ఎస్ ప్రొడక్షన్ తీసుకొని దాని నుంచి కూడా ఎప్సిలాన్ వస్తుందని చెప్పి చూపించాం. సో ఇక్కడ ఇంకొంచెం ఏం రాయొచ్చు అంటే ఎగ్జామ్ లో రాసేటప్పుడు ప్రియాంక ఇంకొంచెం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ మీరు ఎక్స్ అండ్ వై ఇన్వాల్వ్ చేశారు కదా విఎన్ లో, అంటే నల్లబుల్ వేరియబుల్స్ లిస్ట్ లో ఎక్స్ వై ఫస్ట్ పెట్టేసాం. ఎందుకు పెట్టేసాం అంటే జస్ట్ ఇక్కడ సిన్స్ అని చెప్పి బ్రాకెట్ లో సిన్స్ అని ఎక్స్టెన్స్ టు ఎప్సిలాన్ అండ్ వైటెన్స్ టు ఎప్సిలాన్ అని మనం ప్రూఫ్ లాగా అన్నమాట. అంటే మనం మ్యాథ్స్ లో సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా వేరేది ఏదైనా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మనం అక్కడ రాసుకుంటాం కదా బ్రాకెట్ లో ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని అలా. సో అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ఎక్స్ వై ని అంటే ఎస్ ని ఎందుకు పెట్టామనేది ఇక్కడ మీరు చూపిస్తున్నారు. ఎందుకంటే ఎస్ నుంచి ఇండైరెక్ట్ గా ఎప్సిలాన్ ని డిరైవ్ చేసి చూపించారు కాబట్టి అది క్లారిఫికేషన్ వచ్చింది. సో ఎక్స్ వై ఎందుకు పెట్టామనేది అన్నోన్ పీపుల్ అంటే మీరు నిజంగానే మీరు చేశారా వేరే వాళ్ళ దాంట్లో చూసారా అనే యాటిట్యూడ్ లో ఉంటారు ఎగ్జామ్ కరెక్షన్ చేసేటప్పుడు. ఓకేనా? సో మనం ఎక్కడ అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఇక్కడ మీకు తెలుసు కదా ఎక్స్ వై ఎందుకు వచ్చిందో, జస్ట్ దాని పక్కన సిన్స్ అని చెప్పి ఎక్స్టెన్స్ టు ఎప్సిలాన్, వై టెన్స్ టు ఎప్సిలాన్. దట్స్ వై వీ నీడ్ టు ఇంక్లూడ్ ఎక్స్ వై ఇన్ నల్లబుల్. అది రాసినా పర్లేదు ఒక లైన్, ప్రాబ్లం ఏం లేదు. సో స్టెప్ 1 లో మనం నల్లబుల్ వేరియబుల్స్ ని ఐడెంటిఫై చేసాం. ఉన్న వేరియబుల్స్ 3, ఆ 3 కూడా నల్లబుల్ వేరియబుల్స్ అని క్లారిఫికేషన్ వచ్చేసింది. సో స్టెప్ 2 లో ఏం చేశారు? ఉన్న వేరియబుల్స్ ని ఎప్సిలాన్ తో రీప్లేస్ చేసి ప్రొడక్షన్స్ అప్డేట్ చేశాను మ్యామ్. సో ఎప్సిలాన్ ప్లేస్ లో ఈ నల్లబుల్ వేరియబుల్స్ ని రీప్లేస్ చేసి న్యూ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేశారు. సో దానికి ఏం చేశారు? ఎక్స్టెన్స్ టు ఎక్స్ వై జెడ్ లో ఫస్ట్ ఎక్స్ ప్లేస్ లో ఎప్సిలాన్ తీసుకుంటే ఎక్స్టెన్స్ టు వై వచ్చింది. నెక్స్ట్ ఎస్ ప్రొడక్షన్స్ ఇంకా చేయొచ్చేమో కదా, ఎక్స్టెన్స్ టు ఎక్స్ వై ఎక్స్ కదా, ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా చేయొచ్చు దీంట్లో ప్రియాంక. ఇప్పుడు చూడు ఫస్ట్ ప్రొడక్షన్ ఏముంది, ఎక్స్టెన్స్ టు ఎక్స్ వై ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేశారు దీంట్లో 2 ఎక్స్ల ప్లేస్ లోనే ఎప్సిలాన్ తీసేసుకున్నారు. వై ప్లేస్ లో తీసుకున్నారు. లాస్ట్ ప్రొడక్షన్ ఉంది, లాస్ట్ చేసింది అదొకే. ఇక్కడ 2 ఎక్స్ల ప్లేస్ లో ఎప్సిలాన్ తీసేసుకున్నారు, అది కరెక్టే. అండ్ దీని నుంచి ఇంకో 2 ప్రొడక్షన్స్ కూడా తీసుకురావచ్చు. అదేంటి అంటే వై కి రైట్ సైడ్ ఎప్సిలాన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఎక్స్ అలా ఉంచేయడం ఒకటి, తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎప్సిలాన్ తీసుకొని రైట్ సైడ్ ఎక్స్ ని అలా ఉంచేయడం ఇంకొకటి. అంటే దీంట్లో నుంచి 2 అదర్ ప్రొడక్షన్స్ ఏమొస్తాయంటే ఎస్ టెన్స్ టు ఎక్స్ వై వస్తుంది, ఎస్ టెన్స్ టు వై ఎక్స్ కూడా వస్తుంది. 2 ప్లేసెస్ లో ఎక్స్ ఉందని అలా తీసుకున్నాను. అది తీసుకోవచ్చు. అంటే మనకి ఎప్సిలాన్ కాకుండా ఎలా ఎప్సిలాన్ అనేది డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయకుండా ఎన్ని ప్రొడక్షన్స్ వస్తాయి, ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ వీ నీడ్ టు డూ దట్. సో ఇక్కడ మీరు అన్ని పాసిబుల్ వేస్ ట్రై చేశారు అండ్ 2 పాసిబుల్ వేస్ వదిలేశారు. ఆ 2 పాసిబుల్ వేస్ ఏంటి? ఎస్ టెన్స్ టు ఎక్స్ వై ప్రొడ్యూస్ చేయొచ్చు ఇక్కడ కొత్తగా. ఓకేనా? నేను చెప్పింది అర్థమైందా ప్రియాంక? ఏంటంటే ఎస్ టెన్స్ టు ఎక్స్ వై ఎక్స్ ఉంది కదా, ఈ 2 ఎక్స్ల ప్లేస్ లో ఒకేసారి ఎప్సిలాన్ తీసుకోవడం ఒక ఆప్షన్. మీరు అది చేశారు, న్యూ ప్రొడక్షన్ ఎస్ టెన్స్ టు వై వచ్చింది. దట్ ఈస్ అప్ టు దట్ ఈస్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వై కి లెఫ్ట్ సైడ్ ఎప్సిలాన్ తీసుకొని రైట్ సైడ్ ఎక్స్ ని అలా ఉంచేయడం ఒకటి. అప్పుడు ఏది ప్రొడ్యూస్ అవుతుంది న్యూ ప్రొడక్షన్? వై ఎక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ ఎప్సిలాన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఎక్స్ అలా ఉంచేయడం, అప్పుడు ఏది ప్రొడ్యూస్ అవుతుంది న్యూ ప్రొడక్షన్? ఎక్స్ వై ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ 2 న్యూ ప్రొడక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేయండి తర్వాత. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్స్ టు 0x ప్లేస్ లో ఎక్స్ ప్లేస్ లో ఎప్సిలాన్ తీసుకున్నాము. సో అక్కడ ఎక్స్టెన్స్ టు 0 ప్రొడ్యూస్ అయింది. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వై టెన్స్ టు 1x ప్లేస్ లో 1y ప్లేస్ లో ఎప్సిలాన్ తీసుకుంటే వై టెన్స్ టు 1 0 ప్రొడ్యూస్ అయింది. సో ఇవన్నీ న్యూ ప్రొడక్షన్స్ అని చెప్పి ఐడెంటిఫై చేసాం. సో నెక్స్ట్ ఇన్ స్టెప్ 2 ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ డైరెక్ట్ గా రిమూవ్ చేసేసి న్యూ ప్రొడక్షన్స్ ని ఉన్న గ్రామర్ కి ఉన్న ప్రొడక్షన్స్ కి యాడ్ చేసేసుకోవాలి. అంతే కదా? సో ఎక్స్టెన్స్ టు 0x ఈజ్ ఆల్రెడీ దేర్. 0x కి మనం ఇంకొక 0ని యాడ్ చేసాం. అండ్ వై టెన్స్ టు 1y ఈజ్ ఆల్రెడీ దేర్, దానికి ఇంకొక 1 యాడ్ చేసాం ఎందుకంటే న్యూ ప్రొడక్షన్స్ లో వచ్చినాయి కాబట్టి. అండ్ ఎక్స్టెన్స్ టు xy x
అండ్ వై డబల్ ఎక్స్, దీనికి ఇంకో 2 ప్రొడక్షన్స్ ఏం యాడ్ అవుతాయి ఇక్కడ? XY YX. ఎస్, ఎక్స్ వై వైఎక్స్ కూడా యాడ్ అవుతాయి. వెరీ గుడ్, యూ కెన్ స్టాప్ షేరింగ్. అండ్ మిస్టేక్స్ ఎవరైనా చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా రెక్టిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అక్షయ్, ఆర్ యూ రెడీ టు షేర్ ద స్క్రీన్? Yes, ma'am. షేర్ చేయండి. Ma'am, is my screen is sharing, ma'am? షేర్ అవుతుంది, కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేయండి. నీ ప్రాబ్లం వరకు కుదిరినంత జూమ్ చేయండి. Okay, ma'am. Okay, ma'am. యా, ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ విజిబుల్. Okay, ma'am. సో వాట్ ఈస్ స్టెప్ 1? ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లం. కరెక్ట్ గా సరిపోయింది, లాంచ్ చేసి నువ్వు జస్ట్ కర్సర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. Okay, ma'am. కర్సర్ ఆర్ పాయింటర్, అండ్ లేకపోతే వదిలేసినా పర్లేదు, జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా పర్లేదు. అక్కడ హై స్పాట్ లైట్ ఉంది చూడు. యా, స్పాట్ లైట్. Okay. ఎస్. సో వాట్ ఈస్ స్టెప్ 1? First, we identify all nullable variables v and ma'am. ఎస్. Next, vn variables a comma b, ma'am. ఎలా తీసుకున్నారు ఏబి నల్లబుల్ వేరియబుల్స్ లో? అంటే a అనేది ఇండైరెక్ట్ గా ఎప్సిలాన్ చూపిస్తుంది, ma'am. డైరెక్ట్లీ, నాట్ ఇండైరెక్ట్లీ యాక్చువల్లీ, అంతే కదా. ఏ టెన్స్ టు ఎప్సిలాన్ డైరెక్ట్ గానే ఉంది కదా. Yes, ma'am. Directly. సో ఏ అలా వచ్చింది, బి ఎలా వచ్చింది? b అనేది b tends to a అనే ఒక ప్రొజెక్షన్ ఉంది కదా, మ్యామ్. ఎస్, కాబట్టి So, అక్కడ అది నుంచి కూడా- బి వచ్చిందా? అదంతా Yes, మీరు ma'am. ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? Okay, నల్లబుల్ ma'am. వేరియబుల్స్ ఎందుకు తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము? ఏ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ నల్లబుల్ లిస్ట్ ఆఫ్ నల్లబుల్ వేరియబుల్స్ బికాస్ ఏ టెన్స్ టు ఎప్సిలాన్. నెక్స్ట్ బి టెన్స్ టు ఏ అండ్ టెన్స్ టు ఎప్సిలాన్. సో బి ఇండైరెక్ట్ గా ఎప్సిలాన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి బిని కూడా ఇన్వాల్వ్ చేసాం. అవి మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకేనా? ఏదో ఒక Okay, వేలో, ఇన్ యువర్ ఓన్ వే యూ నీడ్ టు మెన్షన్. సో ఈ రెండైనా Okay. ఇంకేమైనా ఉన్నాయా నల్లబుల్ వేరియబుల్స్? ఈ రెండే ఉన్నాయి, మ్యామ్. మిగతా ఇంకేం రావట్లేదా? No, ఎస్ ma'am. టెన్స్ టు ఏసీఏ, ఏ రావట్లేదు. ఏ వచ్చింది, బి వచ్చేసింది, సి రావట్లేదు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇంకా నల్లబుల్ వేరియబుల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి, మ్యామ్. మిగతా వాటి సో అవన్నీ ఇక్కడ చెక్ Distance. చేశారు కాబట్టి ఏం రావట్లేదని క్లారిటీ వచ్చింది. తర్వాత అప్డేట్ ది ప్రొడక్షన్. పైన వాటిల్లోనే మనం అప్డేట్ చేసాం, మ్యామ్, ఇందాక. నీకు ఇంకో పేపర్ కొనిస్తాను, ఈసారి నీట్ గా రాస్తావా? మ్యామ్, ఎందుకు ఇరికిచ్చి రాస్తున్నావు? ఎగ్జామ్ లో కూడా ఇలాగే రాసావు అనుకో, కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థం కాదు, నువ్వేదో కాపీ కొట్టావు అనుకోని రాంగ్ కొట్టేస్తారు. అంటే సేమ్ పాయింట్ కదా మ్యామ్, అందుకే రెండు ఒక చోట. సేమ్ పాయింట్ కాదు యాక్చువల్లీ. స్టెప్ 1 is different, స్టెప్ 2 is different. స్టెప్ 1 లో వీఆర్ ఇన్ ద వే ఆఫ్ లుకింగ్ ఫర్ ద నల్ ప్రొడక్షన్స్. నల్ ప్రొడక్షన్స్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏ వేరియబుల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనే ఆస్పెక్ట్ లో మనం చూస్తాం. స్టెప్ 2 లో ఏం చేస్తాము, ఆ వేరియబుల్స్ ని రీప్లేస్ చేస్తూ ఉంటాం. సో స్టెప్ 1 స్టెప్ 2 కలిపేయాల్సిన అవసరం లేదు, అండ్ స్టెప్ వైజ్ చూపించాలి ఏదైనా ప్రాబ్లం అన్నప్పుడు. సో సెకండ్ Okay. ప్రాబ్లం చెప్పు, ఎలా అప్డేట్ చేసావు? సెకండ్ మ్యామ్. అది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ అప్డేట్ ద ప్రొడక్షన్స్ అంటే ఏం చేసావు?
అంటే మిగతా వాటికి ప్రొజెక్షన్స్ చూపిస్తాం మేము. ఓకే. ఇంకా కొత్త కొత్త ప్రొడక్షన్స్ ఏమైనా వస్తున్నాయో లేదో చూసుకుంటాం మేము. అంటే ఎప్సిలాన్ ని రీప్లేస్ చేయడం ద్వారా వచ్చిన న్యూ ప్రొడక్షన్స్ ఐడెంటిఫై చేస్తాం. ప్రొడక్షన్స్ ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏమేమి న్యూ ప్రొడక్షన్స్ వచ్చినాయి, అవి ఎలా వచ్చినాయి? S tends to C వచ్చింది మేము ఫస్ట్. సో S tends to ACA అనే ప్రొడక్షన్ తీసుకొని ఏ ప్లేస్ లో ఎప్సిలాన్ రీప్లేస్ చేస్తే C వచ్చింది. ఓకే. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే న్యూ ప్రొడక్షన్స్ ని ఒక రెక్టాంగిల్ బాక్స్ లో పెట్టేసేయండి, మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లాస్ట్ కి అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే రెడ్యూస్డ్ గ్రామర్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ S tends to AA ఉంది మ్యామ్. AA తీసుకున్నారు. ఓకే. తర్వాత ఏ ప్లేస్ లో ఎప్సిలాన్ తీసుకుంటే S tends to A వచ్చింది. ఓకే. తర్వాత A tends to BB మ్యామ్. B ప్లేస్ లో A తీసుకుంటే ఏ ప్లేస్ లో ఎప్సిలాన్ తీసుకుంటే B వచ్చింది. A tends to B వచ్చింది. ఓకే. తర్వాత ఇది నార్మల్ ప్రొజెక్షన్ మ్యామ్. మిగతా అన్ని నార్మల్ గానే ఉన్నాయి, వాటిని ఇంకేం రీప్లేస్ చేయలేం. అండ్ న్యూ ప్రొడక్షన్స్ 3 వచ్చినాయి. 3 అయినా ఇంకేమైనా రావచ్చా? అంటే ఇక్కడ S tends to C ఉంది కదా మ్యామ్, అక్కడ C tends to small b, అక్కడ స్మాల్ b పెట్టుకోవచ్చా మ్యామ్? ఇంకా అక్కర్లా. నల్లబుల్ వేరియబుల్స్ ని మనం రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. C నల్లబుల్ వేరియబుల్ కాదు కదా. ఓకే మ్యామ్, అయితే ఇవే వస్తున్నాయి మ్యామ్. ఇవే కదా. ఇక్కడ చూడు, ఇందాక నీ ముందు ప్రాబ్లం షేర్ చేసిన ఎవరు ప్రియాంక కదా, తనకు కూడా చెప్పాను. S tends to ACA లో 2 ఏళ్ళ బదులు నువ్వు ఎప్సిలాన్ తీసేసుకున్నావు, అప్పుడు S tends to C వచ్చింది. అది ఒక ప్రొడక్షన్. ఎస్. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయొచ్చు ఇక్కడ ఏ రావచ్చు మ్యామ్. ఎస్ అంటే we can place epsilon instead of right A. Yes, so that is also a new production. So new production ఏమొస్తుంది separate గా రాయ్. S tends to CA మ్యామ్. CA. అండ్ ఇంకొక ప్రొడక్షన్ ఏం రావచ్చు? AC కూడా రావచ్చు. AC కూడా రావచ్చు. S tends to AC is another ప్రొడక్షన్. S tends to C ఆల్రెడీ ఉంది. ఇప్పుడు 2 అడిషనల్ ప్రొడక్షన్స్ ఏమొచ్చింది అంటే మనం 2 AS ప్లేస్ లో ఒకేసారి ఎప్సిలాన్ రీప్లేస్ చేసుకోకపోయినా రీప్లేస్ చేసుకుంటే ఒక ప్రొడక్షన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ రీప్లేస్ చేసి రైట్ సైడ్ వదిలేస్తే ఒక ప్రొడక్షన్, రైట్ సైడ్ రీప్లేస్ చేసి లెఫ్ట్ సైడ్ వదిలేస్తే ఇంకొక ప్రొడక్షన్ వస్తుంది. సో ఇవన్నీ వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? ఆఫ్టర్ రిమైనింగ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ అంటే రెడ్యూస్ గ్రామర్ ఏమైనా వచ్చాయో న్యూ ప్రొడక్షన్స్ వచ్చినాయని కలిపి రాసుకోవాలి. yes, ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ తీసేసి ఇప్పుడు మనకు వచ్చిన న్యూ ప్రొడక్షన్స్ దీంట్లో యాడ్ చేసి ఫైనల్ గా రిజల్టెంట్ గ్రామర్ లో రాసుకుంటాం. నీది ప్రాబ్లం బాగానే చేసావు కానీ రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు. సో రిప్రజెంటేషన్ ఎప్పుడైతే ఉండదో క్లమ్జీగా రాసినప్పుడు మీరు ఓన్ గా చేశారనే ఇంప్రెషన్ తగ్గిపోతుంది అవతల వాళ్ళకి. నాట్ హియర్. ఇక్కడ నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసావు నీ ఓన్ ప్రాబ్లం ఏది నాకు తెలుసు. when you project in exams, okay అక్షయ్, ఎగ్జామ్ లో రాసేటప్పుడు నీ ఓన్ ప్రొజెక్షన్. సో ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ దేర్. ఇక్కడ అంటే నేను అడుగుతాను కాబట్టి నువ్వు చెప్తావు. ఎగ్జామ్ లో అలా అడగడం, చెప్పడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కుదరదు కాబట్టి మీ పేపర్ చూస్తేనే క్లియర్ కట్ గా ప్రతి స్టెప్ మీరు ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అండ్ స్టెప్ బై స్టెప్ యూ నీడ్ టు రైట్. ఓకే, 2 స్టెప్స్ ని జాయిన్ చేయడం అలా చేయకూడదు. ఓకే, స్టాప్ చేసేసి స్క్రీన్ షేర్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ ప్రాబ్లమ్స్? ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్, ఇప్పుడు షేర్ చేసిన ప్రాబ్లమ్స్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, లేదంటే డైరెక్ట్లీ యూ కెన్ ఆస్క్ మీ. లేదంటే వీళ్ళు ఆన్సర్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు రాంగ్ అనిపించినా, లేదంటే మీరు ఇంకొక రకంగా చేసినా, మీరు ఇంకొక రకంగా చేసినా నాకు చెప్పండి అమ్మా. నాకు చెప్తే నేను మీకు అవి సాల్వ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా ఇంకేమైనా మిస్టేక్స్ చేసి ఉంటే నేను ఐడెంటిఫై నేను చేసి లేకపోతే నేను ఇచ్చేసుకుంటాను, రెక్టిఫై చేద్దాం. ఓకేనా? షల్ ఐ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం? వెళ్ళొచ్చా నేను? Okay, so what is the third way of reducing the grammar? Cheppandi, what is the third way of reducing the grammar? ఇప్పుడు దాకా 2 ways చూసాం కదా. What is the first way?
removal of useless symbols, and next removal of null productions. And what is the third way of reducing the grammar? Elimination or removal of unit productions. Very good. So next, yes, removal of unit productions. So first, what are the unit productions? Unit productions ante enti? So if a production is of the form A tends to B, this is a unit production. A tends to B format లో ఉంటే దాన్ని మనం యూనిట్ ప్రొడక్షన్ అంటాం. A tends to B అంటే ఏంటి? LHS లో ఒక వేరియబుల్ ఉంటుంది, RHS లో కూడా సింగిల్ వేరియబులే ఉంటుంది. సో అలాంటి ప్రొడక్షన్స్ ని యూనిట్ ప్రొడక్షన్స్ అంటాం. అండ్ వీటిని మనం అవాయిడ్ చేయాలి, వీటిని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఇప్పుడు ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేసాం? ఎప్సిలాన్ బదులు అంటే ఎప్సిలాన్ ని రీప్లేస్ చేసి వచ్చిన న్యూ ప్రొడక్షన్స్ ని మనం యాడ్ చేసాం. అలాగే ఇక్కడ కూడా యూనిట్ ప్రొడక్షన్స్ ని ఎలిమినేట్ చేయాలి అంటే A tends to B అనే ఫార్మేట్ లో ఉండకూడదు అంటున్నారు. కాబట్టి ఈ క్యాపిటల్ B కి సమ్ ప్రొడక్షన్స్ ఉండుంటాయి కదా. సో దీన్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? క్యాపిటల్ B కి ఉన్న ప్రొడక్షన్స్ తీసుకొని A కి యాడ్ చేసేసి మనం ఈ A tends to B ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే ఈజీగా అర్థమవుతుంది. దాన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా అంటాం. దీనికి థిరిటికల్ పార్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి అదంతా కూడా ఒక ప్రాబ్లం చెప్పాక మీకు చెప్తాను, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. లెట్ మీ టేక్ ప్రాబ్లం డైరెక్ట్లీ. Let us write the grammar. S tends to 0A or 1B or C. Next, A tends to 0S or double zero. B tends to 0, 1 or 1. Just wait a second. This one, B tends to 1, A, and C tends to 0, 1. So these are the given productions. So from this we need to remove the unit productions. So first aslu unit productions ekkada unnai deentlo? So in step 1 we need to identify all unit productions. సో ఇచ్చిన గ్రామర్ లో యూనిట్ ప్రొడక్షన్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏమేమి ఉన్నాయి యూనిట్ ప్రొడక్షన్స్? SCAB అనేవి వేరియబుల్స్ కదా. ప్రొడక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ 1 యూనిట్ ప్రొడక్షన్, దట్ ఈస్ B tends to A. సింబల్స్ ఐడెంటిఫై చేయక్కర్లేదు, వేరియబుల్స్ ఐడెంటిఫై చేయడం కాదు, ప్రొడక్షన్స్ చెప్పాలి. యూనిట్ ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయి? Here is a slash. This is S tends to 0A, 1B or C. 3 ఉన్నాయి అక్కడ. సో వీటిలో యూనిట్ ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? నేను ఒకటి రాస్తాను యూనిట్ ప్రొడక్షన్ నేను ఐడెంటిఫై చేసింది, మీరు ఇంకొకటి చెప్పండి. సో ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ యూనిట్ ప్రొడక్షన్ దట్ ఈస్ S tends to C. So what is there any other unit production here? S tends to C. Okay. ఇంకేమున్నాయి? మీరు చెప్పింది నేను రాసేసాను ఆల్రెడీ. యూనిట్ ప్రొడక్షన్స్ ఎస్, B tends to A. సో ఇంకే యూనిట్ ప్రొడక్షన్ ఉంది అంటే B tends to A కూడా యూనిట్ ప్రొడక్షన్. ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో యూనిట్ ప్రొడక్షన్స్? B tends to 1 కాదు నాన్న. యూనిట్ ప్రొడక్షన్ అంటే ఏ ఫార్మాట్ లో ఉంటుందని చెప్పుకున్నాం? LHS లో వేరియబుల్ ఉండాలి, RHS లో కూడా వేరియబులే ఉండాలి. సో B tends to 1 లో
యా b tends to 1 లో 1 అనేది వేరియబుల్ కాదు కదా, టెర్మినల్ కదా. సో మనకి ఇక్కడ ఓన్లీ 2 వేరియబుల్సే ఉంటున్నాయి, 2 యూనిట్ ప్రొడక్షన్సే ఉంటున్నాయి. ఇంకోటి ఏంటి s tends to 1, సంబడి పోస్టెడ్. s tends to a రాలేదు కదా, s tends to a ఎక్కడ వచ్చింది సింధు? s tends to a అనే ప్రొడక్షన్ లేదు కదా. సింధు ఆర్ యు దేర్? Yes, ma'am. s tends to a లేదు కదా నాన్న ఇక్కడ. S tends to C ఎలా వచ్చింది మ్యామ్? S tends to C. s tends to c ఉంది, నువ్వు ఏమని టైప్ చేసావు చార్ట్ లో? s tends to a టైప్ చేసావు. అవునా? s tends to a లేదు, s tends to c ఉంది, అది మనం మెన్షన్ చేసేసాం. సో ఇప్పుడు మనం 2 యూనిట్ ప్రొడక్షన్స్ ని ఐడెంటిఫై చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? యూనిట్ ప్రొడక్షన్స్ ఐడెంటిఫై చేసేసాం. సో ఇన్ స్టెప్ 2 we need to replace and remove the unit productions. So in step 2 so ఇక్కడ రాద్దాం step 2. In step 2 replace and remove the unit productions. సో యూనిట్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసి రిమూవ్ చేసేసేయాలి, ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగా. సో ఎలా రీప్లేస్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి చూద్దాం. సో హియర్ కన్సిడర్ ద ఫస్ట్ యూనిట్ ప్రొడక్షన్ s tends to c. సో దీన్ని మనం రీప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు కన్సిడర్ ద ప్రొడక్షన్స్ ఆఫ్ c ప్రొడక్షన్స్ కావాలి. సో ఇక్కడ హియర్ యూ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్, యూ నీడ్ టు మెన్షన్ హియర్. Productions of C are, what are the productions of C? C tends to 0, 1. So S tends to C undi, C productions em unnai 0, 1 undi. So we need to add these productions to S. Therefore the new production is S tends to 0, 1. అర్థమైందా న్యూ ప్రొడక్షన్ ఎలా వచ్చిందో? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క యూనిట్ ప్రొడక్షన్ ని తీసుకొని దానికి RHS లో ఉన్న వేరియబుల్ ని దాని ఈక్వలెంట్ ప్రొడక్షన్స్ తో రీప్లేస్ చేసి న్యూ ప్రొడక్షన్ గా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు S tends to C బదులు S tends to 0, 1 వచ్చింది. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇక్కడే. నెక్స్ట్ B tends to 00 వస్తుందా చూద్దాం. సో ఫస్ట్ ప్రొడక్షన్ కన్సిడర్ చేసేసుకున్నాం, దాన్ని సక్సెస్ఫుల్ గా న్యూ ప్రొడక్షన్ కింద కన్వర్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ కన్సిడర్ ద సెకండ్ యూనిట్ ప్రొడక్షన్, దట్ ఈస్ B tends to A. సో ప్రొడక్షన్స్ ఆఫ్ A are, you need to write here. ప్రొడక్షన్ ఆఫ్ A కి సంబంధించిన ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయి? A tends to 0S 00. A tends to 0S 00. సో A tends to 0S 00. సో దీన్ని తీసుకెళ్ళి మనం B కి అటాచ్ చేయాలి. సో therefore the new production is B tends to 0S 00. So this is the new production. Wait for a second. So what are all the new productions we got finally? So what are all the new productions we got finally? Total ga manaki new productions and overall productions ఏమేమి వచ్చినాయి? యూనిట్ ప్రొడక్షన్స్ రిమూవ్ చేసి ఇవి రీప్లేస్ చేయాలి. సో the final productions we got are S tends to 0A 1B and 1C ప్లేస్ లో మనకి 01 రీప్లేస్ చేసేసాం. C ప్లేస్ లో 01 రీప్లేస్ చేసేసాం. S ప్రొడక్షన్స్ అయిపోయినాయి. A tends to 0S 00
అండ్ ఇంకేమైనా ఏ ప్రొడక్షన్స్ ఉన్నాయా? లేవు. B tends to 1 and 0s and 0 0 and C tends to 0 1. అంతేనా? ఇంకేమైనా మిస్ చేసామా? All these are the new productions we got after replacing and removing the unit productions. ఇంకేమైనా మిస్ చేసామా? ఇంతేనా? Is it all clear with this problem? ఏమా ఎలా వచ్చినాయి, ఎలా రీప్లేస్ చేసాం, క్లారిటీ వచ్చిందా లేదా? చెప్పాలి. Is it all clear with this problem? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోనా, డైరెక్ట్ గా మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇవ్వనా? Okay, let me take another example. So eliminate all unit productions in the given grammar, and the grammar is like that. S tends to capital A or BB. A tends to B or small b, and capital B tends to S or A. ఇది మీరే చెప్పండి, నేను చేస్తాను. 3 productions ఉన్నాయి. S tends to capital A BB, A tends to capital BB, and B tends to capital S A, capital S or A. So these are the productions you have. దీని నుంచి యూనిట్ ప్రొడక్షన్స్ రిమూవ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. రెడ్యూస్డ్ గ్రామర్ కావాలి. సో వాట్ ఈస్ స్టెప్ 1? ఫాస్ట్ గా చెప్పేసేయండి, ఈ ప్రాబ్లం అయిపోతే మనం క్లోజ్ చేసేసుకుందాం. వాట్ ఈస్ స్టెప్ 1? వాట్ ఈస్ స్టెప్ 1? Identify all unit productions, ma'am. Identify, ఒక్క నిమిషం. Identify all unit productions. యూనిట్ ప్రొడక్షన్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయాలి. సో చేద్దాం. ఏమేమి ఉన్నాయి యూనిట్ ప్రొడక్షన్స్? ఏమున్నాయి? S tends to A. S tends to A. Next. A tends to B. A tends to B. B tends to S. B tends to చాలా ఉన్నాయి యూనిట్ ప్రొడక్షన్స్ కదా. B tends to yes, S tends to A tends to B, B tends to A అని రాసావు నిహారిక. Sorry ma'am, wrong note. Yeah, B tends to yes. సో ఇవన్నీ కూడా మనకి యూనిట్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? యూనిట్ ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయో రాసేసాము. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? Unit productions ని replace చేయాలి ma'am. యూనిట్ ప్రొడక్షన్స్ రీప్లేస్ చేసి నెక్స్ట్ రిమూవ్ చేసేసేయాలి. సో రీప్లేస్ అండ్ రిమూవ్ ఆల్ ద యూనిట్. ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్ రాయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ యువర్ ఓన్ వే. రీప్లేస్ అండ్ రిమూవ్ ఆల్ ద యూనిట్ ప్రొడక్షన్స్. ఉన్న యూనిట్ ప్రొడక్షన్స్ అన్నిటిని రీప్లేస్ చేసి రిమూవ్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా మీరు? జనరల్ గా మనం ఎలా రీప్లేస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ S tends to A ఉంది. S tends to A ని తీసుకొని ఏ ప్రొడక్షన్స్ అన్ని కన్సిడర్ చేసి S కి యాడ్ చేస్తాం. ఇక్కడ వన్ థింగ్ యూ నీడ్ టు అబ్జర్వ్ ఈస్, అబ్జర్వ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, అబ్జర్వ్ చేస్తే యూ కెన్ గెట్ మోర్ క్లారిటీ అబౌట్ దిస్. సో ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏముందంటే, S tends to A ఉంది ఫస్ట్ ప్రొడక్షన్, అవునా? నెక్స్ట్ A tends to B ఉంది సెకండ్ ప్రొడక్షన్, B tends to S ఉంది థర్డ్ ప్రొడక్షన్. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే యూనిట్ ప్రొడక్షన్స్ అన్ని దే ఫార్మ్ లైక్ ఏ చైన్. సంథింగ్ S tends to సమ్ ప్రొడక్షన్స్ దాటిన తర్వాత ఫైనల్ గా కూడా ఎస్కే పాయింట్ అవుతుంది. అంటే మేబీ మనం
ఆల్రెడీ మనకి ఏ ప్రొసీజర్ అయితే తెలుసో అదే ప్రొసీజర్ లో ఫార్వర్డ్ అవుదాము. అలా అయినప్పుడు ఎస్ కి ఏ ప్రొడక్షన్స్ అయితే వస్తాయో అవన్నీ కూడా బీకి వస్తాయి, అవన్నీ కూడా ఏకి వచ్చేస్తాయి ఫైనల్ ప్రొడక్షన్స్. అంటే మేబీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ జస్ట్ అనలైజింగ్ ఎట్ దిస్ స్టెప్. ఈ స్టెప్ లో నాకు అర్థమైంది అనలైజ్ చేసి మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఫైనల్ గా ఎస్కి వచ్చే ప్రొడక్షన్స్ అన్ని కూడా బీకి అసైన్ అవ్వచ్చు, బీకి వచ్చే ప్రొడక్షన్స్ అన్ని కూడా ఏకి అసైన్ అవ్వచ్చు. సో ఫైనల్లీ మనకి 3 ప్రొడక్షన్స్ ఎస్ టెన్స్ టు సంథింగ్, ఏ టెన్స్ టు సంథింగ్, బి టెన్స్ టు సంథింగ్ అని స్ట్రెచ్ రాస్తాం కదా. సో ఏకి బికి ఎస్కి కూడా సేమ్ ప్రొడక్షన్స్ ఫైనల్ గా రావచ్చు. అది ఒక ఎస్టిమేషన్. అలా చేయడం వల్ల ఏంటి అంటే అలా క్లారిటీ తీసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు లాస్ట్ లో కనుక మీకు ఏకి బికి ఎస్కి సేమ్ ప్రొడక్షన్స్ రాకపోతే మీరు ఎక్కడ రాంగ్ చేశారనేది మీకు క్రాస్ చెకింగ్ కోసం ఈ అనాలిసిస్ యూజ్ అవుతుంది. అలాగే ఒక ఎగ్జామినర్ గా మేము మీ పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ చూసేసేయచ్చు. సపోజ్ మీకు కనుక ఏబిసికి సేమ్ ప్రొడక్షన్స్ రాకపోతే మీ ప్రాబ్లం రాంగ్ అని అక్కడే మేము క్లారిఫికేషన్ తెచ్చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ఎంటైర్ ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందే ఆన్సర్ తెలిసిపోతున్నాయి కాబట్టి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ రీప్లేస్ అండ్ రిమూవ్ ఆల్ యూనిట్ ప్రొడక్షన్స్. కమింగ్ టు స్టెప్ 2. స్టెప్ 2కి వచ్చేద్దాం. సో స్టెప్ 2లో ఫస్ట్ కన్సిడర్ ద ప్రొడక్షన్ ఎస్ టెన్స్ టు ఏ. ఎస్ టెన్స్ టు ఏ అనే ప్రొడక్షన్ ని కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ ఎస్ టెన్స్ టు ఏ. ఎస్ టెన్స్ టు ఏ అనే ప్రొడక్షన్ కన్సిడర్ చేసిన తర్వాత ఏం చేయాలి? we need to consider all the productions of A. A కి సంబంధించిన ప్రొడక్షన్స్ అన్ని మనం కన్సిడర్ చేయాలి. సో ఏ ప్రొడక్షన్స్ ఏ ఉన్నాయి? కన్సిడర్ A productions or productions of A. సో ఏ ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్ B. సో ఐ కెన్ రైట్ ఫస్ట్ B. ఏ ప్రొడక్షన్ ఏముంది? ఏ టెన్స్ టు స్మాల్ b ఉంది. సో మనం దాన్ని రీప్లేస్ చేయాలి కదా ఎస్ టెన్స్ టు ఏ దగ్గర. సో ద న్యూ ప్రొడక్షన్ ఈస్ ఎస్ టెన్స్ టు వాట్? b. సో ఇప్పుడు న్యూ ప్రొడక్షన్ ఏమొచ్చింది మనకి? వాట్ ఈస్ ద న్యూ ప్రొడక్షన్ ఐ కెన్ గెట్ హియర్? ఎస్ టెన్స్ టు B అనేది ఒక న్యూ ప్రొడక్షన్ కింద వచ్చింది. సో నెక్స్ట్ కన్సిడర్ అనదర్ now I am considering A tends to capital B. ఎందుకంటే ఇక్కడ A కి 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి కదా, A కి 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 ప్రొడక్షన్స్? A tends to B ఒకటి, A tends to capital B ఒకటి, A tends to small b ఒకటి, A tends to capital B ఒకటి. సో రెండింటిని మనం కన్సిడర్ చేయాలి. ఒకదాన్ని కన్సిడర్ చేస్తే మనకు వచ్చిన న్యూ ప్రొడక్షన్ ఏంటి అంటే S tends to small b. మరి ఇంకొక దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. సో A tends to capital B. ఎస్, A tends to capital B ఉంది. సో అగైన్ మనం ఏం చేయాలి? B ప్రొడక్షన్స్ ని, అంటే అగైన్ ఇట్ సీమ్స్ లైక్ ఏ యూనిట్ ప్రొడక్షన్. A tends to capital B ఎలా ఉంది? Again it seems like a unit production. So we need to replace the productions of capital B. So capital B productions మనం replace చేయాలి. So what are the productions of capital B? Consider the productions of capital B. Consider productions of B. B productions consider చేసి ఏమున్నాయి చెప్పండి నాకు. సో B ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయి? B tends to A. ఫస్ట్ నేను B tends to A కన్సిడర్ చేశాను. Therefore the new production is, you need to write here, the new production is A tends to small a. The new production is capital A tends to small a. That means the new production is S tends to
స్మాల్ ఏ. ఇది అర్థమైంది నేను ఎలా రాసాను s tends to small a. ఇక్కడ మనం s tends to capital A అనే ప్రొడక్షన్ కన్సిడర్ చేసుకున్నాం. s tends to capital A అనే ప్రొడక్షన్ కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? హియర్ we have considered the production s tends to capital A. And next a tends to అంటే s tends to capital A ప్రొడక్షన్ ని మనం సాల్వ్ చేయాలి అంటే ఏ ప్రొడక్షన్స్ కన్సిడర్ చేయాలి. సో ఏ ప్రొడక్షన్స్ ఏమున్నాయి? క్యాపిటల్ ఏ ప్రొడక్షన్స్ ఏమున్నాయి? క్యాపిటల్ ఏ టెన్స్ టు బి ఉంది, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి ఉంది. ఒక్కొక్క దాన్ని మనం ఇండివిజువల్ గా కన్సిడర్ చేసుకోవాలి. సో క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి ని కన్సిడర్ చేసుకున్నాను ఫస్ట్. ఓకే, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి ని కన్సిడర్ చేసుకుంటే సో మనం నెక్స్ట్ దీన్ని దేనికి అటాచ్ చేయాలి? ఎస్ కి అటాచ్ చేయాలి కదా, ఇందాకంతా అలాగే కదా చేస్తున్నాం. సో ఎస్ టెన్స్ టు స్మాల్ బి అనేది మనకి న్యూ ప్రొడక్షన్ అయ్యింది. ఇంతవరకు క్లియర్ గానే ఉంది కదా. నెక్స్ట్ క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి ని కన్సిడర్ చేసుకోవడం అయిపోయింది. మనకి ఇంకొక ప్రొడక్షన్ కూడా ఉంది కదా ఏకి, క్యాపిటల్ ఏ టెన్స్ టు క్యాపిటల్ బి కూడా ఉంది కదా. సో అది కన్సిడర్ చేసుకున్నాను ఇక్కడ, క్యాపిటల్ ఏ టెన్స్ టు క్యాపిటల్ బి. సో ఇప్పుడు క్యాపిటల్ ఏ టెన్స్ టు క్యాపిటల్ బి ని కన్సిడర్ చేసుకుని బి ప్రొడక్షన్స్ ఏంటో చూడాలి. ఎందుకంటే ఇది యూనిట్ ప్రొడక్షన్, డైరెక్ట్ గా క్యాపిటల్ బి ని తీసుకెళ్లి అటాచ్ చేయకూడదు. మన ఇంటెన్షన్ ఏంటి? యూనిట్ ప్రొడక్షన్స్ ని అవాయిడ్ చేయడం మన ఇంటెన్షన్. సో కన్సిడర్ ద ప్రొడక్షన్స్ ఆఫ్ బి హియర్. బి ప్రొడక్షన్స్ కన్సిడర్ చేద్దాం. సో బి ప్రొడక్షన్స్ కన్సిడర్ చేసినప్పుడు బి టెన్స్ టు బి ప్రొడక్షన్స్ ఏమున్నాయి? బి టెన్స్ టు let me write here b tends to s, b tends to a. ఇలా 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రొడక్షన్స్ ఆఫ్ a ని కన్సిడర్ చేసినప్పుడు a tends to b, a tends to small b అని 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ఇది కన్సిడర్ చేసాం, సెకండ్ ఇది కన్సిడర్ చేసాం. సో ఇప్పుడు ఉన్నప్పుడు నేను ఫస్ట్ b tends to small a తీసుకుంటున్నాను. సో ఈ b tends to small a ని దేనికి అటాచ్ చేయాలి? ఇక్కడ నుంచి కదా ఇది వచ్చింది. సో ఏ టెన్స్ టు ఈ స్మాల్ ఏ రాస్తాను ఇక్కడ నేను. సో ఫైనల్ గా దీన్ని తీసుకెళ్ళి నేను దేనికి అటాచ్ చేయాలి? ఎస్ టెన్స్ టు ఏ నుంచి కదా ఇది వచ్చింది. సో ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ కి ఫైనల్ గా అటాచ్ చేయాలి. ఈ ఎస్ టెన్స్ టు ఏ ఎలా వచ్చిందో అర్థమైందా మీకు? ఇది అర్థమైంది అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాను, లేదంటే నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఈ ప్రాబ్లం. ఓకే, I will continue this problem in the next class. మీరు ఏం చేస్తారు అంటే ఎవరికైనా క్లియర్ గా అర్థమై ఉంటే ఈ ప్రాబ్లమ్, ప్రీవియస్ ప్రాబ్లం క్లియర్ గా అర్థమైతే ఈ ప్రాబ్లం కూడా నెక్స్ట్ క్లాస్ కి సాల్వ్ చేయండి. అర్థం కాకపోతే ప్రాబ్లం ఏం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటు నెక్స్ట్ క్లాస్ లో. అట్లా ఎవరికైనా పార్షియల్ గా అర్థమైతే ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. నేను దీనికి సొల్యూషన్ రాసేస్తాను, ఆన్సర్ రాసేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ట్రై చేసి మీ అందరికీ ఆ రెడ్యూస్డ్ గ్రామర్ వచ్చిందో లేదో చూడండి. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో ఈ ప్రాబ్లం ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సొల్యూషన్ రాస్తున్నాను. సో మీరు ట్రై చేయండి, వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు. నేను పార్షియల్ గానే చెప్పాను కాబట్టి మీరేం రాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. వస్తే కనుక రేపు నేను షేర్ చేయిస్తాను వాళ్ళతో. ఎవరు చేయలేదు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మా, ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ద క్లాస్. యూ కెన్ ఎగ్జిట్ ద క్లాస్ నౌ.